హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడొచ్చు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మనం అమ్మనాన్న టూరిజం నుంచి 6వ ట్రిప్ షిరిడీకి వెళ్తున్నాం. మొత్తం ఒక 31 మంది, 1.5 year బేబీ, మిగతా మొత్తం 30 మంది, 30+1 అనమాట. పెద్దమ్మ మాత్రము చిట్యాల నుంచి, వీళ్ళ కూతురు చిట్యాల నుంచి మా మదర్ని ఎక్కిస్తాం, మేము రాలేము, చిన్నబాబు ఉందని చెప్పి ఏమని చెప్పారు. చిట్యాల నుంచి ఎక్కిస్తారు. ఏం పేరు అమ్మ పేరు? సుశీల. ఎట్లా తెలిసింది? సోషల్ మీడియా బట్టి తెలుసు. చూసిరా? అంటే మీరు మరి అమ్మ ఎంత వయసు ఒకటి పోతుందని మీరు కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఇంతమంది ఉన్నారు కదా, మరి మీరు ఇంకెవరన్నా రావచ్చుగా ఫ్యామిలీ నుంచి? రావచ్చు. ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఇంకా మా అందరం కలిసి పెట్టుకుంటామని ప్లాన్. మీ పేరు ఏం పేరు? నీలా. ఓకే, నీల గారు ఏంటంటే వాళ్ళ మదర్ని సుశీల గారిని పంపిస్తామని చెప్పి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ పంపించారు. మొత్తం ఒక 30 మందిని మనం ఈరోజు షిరిడీకి వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ లోపలికి పోయిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. మీరు ఏమంటారు, ఎట్లయితే వచ్చింది అనేది. అదేవిధంగా మన ఫ్లైట్ దిగినాక షిరిడీలో శంషాబాద్ ఎక్కడైనా కూడా మనం వీళ్ళ అనుభవాలు తీసుకుందాం. ఎవరైనా మీరు అమ్మానాన్న టూరిజం ద్వారా ఫ్లైట్లో ఒకసారి ఎక్కాలనుకుంటే, లైఫ్లో ఒక్కసారైనా మీరు ఫ్లైట్ ఎక్కకపోతే ఇప్పటివరకు మీ వయసు 30 ఏళ్ళు కానీ, మీ వయసు 40 ఏళ్ళు కానీ, మీ వయసు 50 ఏళ్ళు కానీ, మీ వయసు 60 కానీ, 70 కానీ, 80 కానీ, 80-82 వరకు కూడా యాక్టివ్గా ఉంటే మాత్రం మీరు అమ్మానాన్న టూరిజం ద్వారా తక్కువ బడ్జెట్లో ఒకసారి ఫ్లైట్ ఎక్కుతూ రండి, మాతో రండి. మాది చిన్న కాపాడితే చిట్టాల సుశీల, నాతి సుశీల. ఏం చేయనయ్యా నేను. మాకు ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించింది. మా అల్లుడు చెప్పిండు, మేనల్లుడు, తమ్ముని కొడుకు, ఇక్కడ నువ్వు షిరిడీ పో, నేను అది తీసినా మంచిగా ఉంటుంది, విమానాలు మంచిగా ఉంటుంది, నువ్వు ఎన్నడూ ఎక్కలే కదా, అంత చూసిరా, నేను పైసలు పెట్టుకుంటున్నాను, నువ్వు పోయి చూసిరా అన్నాడు. అంటే వచ్చి నాకు మంచిగా అనిపించింది. నాకు ఆ దేవుడు ఊగబుద్ధి పుట్టించిండు. నేను వచ్చిన, నేను ఎన్నడూ అనుకోలే, నేను అప్పటికప్పుడే పుట్టించాడు నాకు. నాకు ఫోన్లలో కూడా చెప్తుండే అప్పుడప్పుడు, నేను అది పెట్టుకుంటా అయ్యి. అయితే నువ్వు పోతావు, ఇక్కడ ఇటు పోతావని చెప్పిండు, ఈ దేశం పోతావు, ఇక్కడ పోతావు అంటే నేను ఎందుకు పోతా అనుకున్నా. అప్పటికప్పుడే వచ్చింది ఇది. షిరిడీకి పోయినా, చెప్పిన దేవుని దర్శనం అయ్యిండు, మంచిగా ఉంది. శనిదేవుని కాడికి ఇక్కడ మంచిగా ఉంది, ఆరోగ్యం మంచిగా ఉంది, మంచిగా అంతా మంచిగానే ఉంది.